ఇది మా మ్యారేజ్ డే రోజు తీసిన వీడియో అనమాట. ఆ ముందు రోజే నాకు వీక్ ఆఫ్ రావడం వల్ల ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. 4 గంటలు ఉంటే మార్నింగ్ లేవగానే అవి తోమేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడికైతే ప్రసాదం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను 5:30కే లేచాను. ఎందుకంటే మా హస్బెండ్కి లంచ్ కూడా ప్రిపేర్ చేసి పంపించాలన్నమాట 9 లోపలే. అందుకని చెప్పి సింపుల్గా అయిపోయే స్వీట్ ఏదైనా ఉందంటే సేమియా ఒకటే జస్ట్ నెయ్యిలో వేపి జస్ట్ కొంచెం పాలలు నీళ్లు కలిపి ఉడకపెట్టేసి తీసేయడమే అనమాట. సో సింపుల్గా అయిపోతుంది. సగ్గుబియ్యం అయితే ఇంకా చాలా టైం పడుతుందని చెప్పి పొద్దున్నే లేచి ముందైతే సేమియా పని చూసుకుంటున్నాను అనమాట. ఇల్లది శుభ్రం చేసుకొని ఇంకా ఇంట్లో వాళ్ళేమో ఒకరి తర్వాత ఒకరు స్నానం చేపిస్తున్నారు. 9:30కి నేనే చేపించాలి. ఇదంతా అయ్యేలోపు మా హస్బెండ్ దీపారాధన చేసేలోపు నేను చేయొచ్చులే అని చెప్పి ముందైతే ఇక్కడ సేమియా అయితే కాసేస్తున్నాను అనమాట. సింపుల్గా సేమియా అంతా ఉడికిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దాంట్లో వేసేసుకొని పాలు కొంచెం చల్లార్చాక కాసుకోవాలన్నమాట. ఎందుకంటే నేను దీంట్లో తాటి బెల్లం వేసాను. కొంచెం టైం పట్టిద్దిలే అనుకొని వేసాను. అక్కడికి నేను దేవుడికి పెట్టిన తర్వాత కొంచెం విరిగిపోయినాయి అనమాట పాలు. నేను తాటి బెల్లం ఎందుకనో తొందరగా విరిగిపోతాయండి, ఉప్పు ఎక్కువ కలుస్తుందని చెప్పారు. ఇక దీపారాజన కోసం అయితే నేను అన్నీ అక్కడ సిద్ధం చేసి మా హస్బెండ్ దీపారాజన చేసుకుని ఉంటే నేను నా నాయనశ్రీని రెడీ చేసి ఇక నేను కూడా రెడీ అయిపోయి అయితే మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, అసలు నాయనశ్రీ బర్త్డే అప్పటి నుంచి అభిషేకం చేయించుకుందామని అసలు అవ్వలేదు. ఇక ఈసారి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎంత ప్లెజెంట్గా జరిగిందంటే ఎవ్వరూ లేరనమాట. దేవుడి ముందు అలా కూర్చొని థ్యాంక్ యూ స్వామి నాకు మా హస్బెండ్ని ఇచ్చినందుకని నేను, థ్యాంక్ యూ స్వామి మా ఆవిడని నువ్వు ఇచ్చినందుకని మా ఆయన దండం పెట్టుకొని మేము ఇట్లానే హ్యాపీగా ఉండాలని చెప్పి అయితే ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ అది వేసి నా చేతను వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఇంకా మళ్ళీ చికెన్ తీసుకొచ్చారనమాట. ఇది ఫస్ట్ టైం అసలు నేను చికెన్ కుక్కర్లో చేయడము. ఎలా వస్తుందో అనుకున్నాను. అప్పట్లో అమ్మ చేసేదనమాట. డాడీ నిమిషాల్లో అవ్వాలని కోప్పడినప్పుడు కుక్కర్లో చేసేది. అప్పుడు పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు, అంత అవసరం ఏముందిలే అని చెప్పి ఇప్పుడు కావాల్సి వచ్చిందనమాట. సో మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చేలోపు నేను ఎవరిని కావాల్సినవి మిక్సీకి వేసుకొని పట్టుకున్నాను అనమాట. ఇక రాగానే మొత్తం అయితే పెట్టి ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చాను. అప్పటికి ముక్క అయితే బాగా ఉడికిపోయింది. చాలా అంటే చాలా బాగుంది కూడా కూర. ఇది ఫస్ట్ టైం అయినా సరే చాలా నచ్చింది. నీకు కుక్కర్ ట్రిక్ ఏదో బాగుంది అని చెప్పి మా హస్బెండ్ మ్యారేజ్ డే రోజు చిన్న కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. వేడివేడిగా ఇట్లా వేస్తే చూడండి ఎలా అయిపోయిందో గిన్నె. హడావుడిలో చేస్తే ఇలాగే ఉంటుంది. ఇంకా తీసి మళ్ళీ స్టీల్ బాక్స్లో వేసి అయితే పంపించేశాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.